ఈ భారతదేశం హిందూ దేశం. భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ మంది ప్రజలు అవలంబించేటువంటి ధర్మం సనాతన ధర్మం. అయినప్పటికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులని ఇంకా ఎంతకాలం మత మార్పిళ్లకు గురి చేస్తారు? ఇంకా ఎంతకాలం హిందువులే లక్ష్యంగా మతాలు మార్చుకోమని ప్రలోభ పెడతారు? ఇంకా ఎంతకాలం? వాస్తవానికి భారతదేశంలోకి వచ్చినటువంటి మహమ్మదీయులు హిందువులని ప్రలోభపెట్టి మతాలు మార్చకపోతే చంపేస్తామని చెప్పి బెదిరించి హిందువుల్ని మత మార్పిడిలోకి గురి చేశారు. ఆ తర్వాత బ్రిటిషర్లు వచ్చారు. బ్రిటిషర్లు హిందువుల్ని మతాలు మార్చుకోమని ప్రలోభ పెట్టారు. మతం మార్చుకోకపోతే చంపేస్తామని ప్రలోభాలకు గురి చేశారు. స్వతంత్రం వచ్చింది భారతదేశానికి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా హిందువులు ఇళ్ల ముందుకి ఎవరో ఒకళ్ళు వస్తానే ఉన్నారు. మతాలు మారమని చెప్పి ప్రలోభ పెడతానే ఉన్నారు. మతాలు మార్చుకోమని హిందువులే లక్ష్యంగా ప్రలోభాలకు గురి చేస్తానే ఉన్నారు. ఇంకా ఎంతకాలం హిందువులే లక్ష్యంగా మీరు మత మార్పిళ్ళకి ప్రయత్నిస్తూ ఉన్నారు? ఈ భారతదేశంలో 500 సంవత్సరాల నుంచి హిందువులు మత మార్పిళ్ళకి ప్రలోభ పడతానే ఉన్నారు, గురి అవుతానే ఉన్నారు. మత మార్పిళ్ళ వల్ల ఇబ్బంది పడతానే ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు హిందువులు ఈ భారతదేశంలో మత మార్పిళ్ళకు గురవ్వాలో చెప్పండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ భారతదేశంలో హిందువులే లక్ష్యంగా మత మార్పిళ్ళకు మీరు ప్రయత్నిస్తారో చెప్పండి.